సార్, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది సార్. ఒక కేసు విషయాన్ని దాచారు అన్న కారణంగా దీనికి రీజన్ ఏమైంది వచ్చేసి? అంటే ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పే కారణం ఏంటంటే తెలంగాణలో ఫైల్ అయినటువంటి ఒక కేసును ఆమె అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదు, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కనుక రిజెక్ట్ చేశామని అంటారు. లేదు, దానికి మీనాక్షి నటరాజన్ వాదన ఏంటి అంటే అసలు అది కేసే రిజిస్టర్ కాలేదు, అది కేవలం షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చారు, కోర్టు కూడా ఆ కేసును కాగ్నిజెన్స్ లోకి తీసుకోలేదు, అంటే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలేదు, ఛార్జెస్ కూడా ఫ్రేమ్ కాలేదు, ఏది లేనప్పుడు ఎలా ఒక షోకాజ్ నోటీస్ ఇస్తేనే కేసును ఎలా రెఫర్ చేస్తారు ఎలా అని ఆమె వాదన. మనకు బేసిక్ గా అర్థం కావాల్సింది అంటే ఎలక్షన్ లా ఏం చెప్తుంది, ఒక వ్యక్తిని పోటీకి ఫెసిలిటేట్ చేస్తానికి ఎలక్షన్ లా ఉంటుందా, ఒక వ్యక్తిని పోటీ చేయకుండా చూసేందుకు ఎలక్షన్ లా ఉంటుందా, ఒక ఓటర్ను ఓటు వేయించడానికి ఎలక్షన్ లా ఉంటుందా, ఓటు వేయకుండా ప్రివెంట్ చేస్తానికి ఎలక్షన్ లా ఉంటుందా? మీరు ఎలక్షన్ లాస్ యొక్క లెటర్ అండ్ స్పిరిట్ చదవండి. దేర్ లాస్ ఆర్ టు ఫెసిలిటేట్, నాట్ టు ఎక్స్క్లూడ్. అన్ఫార్చునేట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహార సరళి ఎలా ఉంది, ఇప్పుడు ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కూడా చూడండి మీరు, ఓటర్లను ఎలా ఫెసిలిటేట్ చేయడం కన్నా కూడా ఓటర్లను జల్లెడ పట్టి ఎలా తొలగించాలి అంటే ఓటు వేయకుండా ఎలా చూడాలి అనే తాపత్రయమే కనబడుతుంది. అసలు ఎక్కడన్నా ఉంటుందా అసలు ఏం డెమోక్రసీ ఇది? అసలు ఎలా ఓటు వేయించాలి అనేది ఆలోచించడం లేదు, ఎలా ఓటు వేయకుండా ఆపాలి అని చూస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఇక కంటెస్ట్ కూడా ఎలా చేయకుండా చేయాలి అని ఓకే ఆమె అఫిడవిట్ దాఖలు చేసింది. స్క్రూటినీలో ఒకవేళ ఇంకో ఈ అంశం వచ్చింది, దే కెన్ గివ్ టైం. మీరు రేపటి వరకు మీరు ఆ కేసు వివరాలు జత చేయండి అని అడగచ్చు కదా, ఏముంది అందులో? ఇప్పుడు మీరు యూనివర్సిటీలో అడ్మిషన్కి వెళ్తారు, ఒక సర్టిఫికెట్ ఉండదు, మేము ఏం చెప్తాం, మీరు ఓ వారం రోజులు టైం ఇస్తాం, ఈ వారం రోజుల్లో సర్టిఫికెట్ తెచ్చుకోండి అని ఇస్తాం, ఏముంది అందులో? ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్సీగా నామినేషన్ వేసాను, నేను నామినేషన్ వేసినప్పుడు నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ను, యూనివర్సిటీకి లో టీచర్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రిజైన్ చేయాలి కానీ యూనివర్సిటీ ఎంప్లాయీ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపైన అనేక కోర్టు తీర్పులు కూడా, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. నేను నామినేషన్ వేసాను, ఎవరు అభ్యంతరం చెప్పలేదు, ఎక్కడ నోబడీ అబ్జెక్టెడ్. నేను నామినేషన్ వేసి వచ్చాను, అయిపోయింది, స్క్రూటినీలో కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. నేను వెళ్ళొచ్చాక ఇంకో అభ్యర్థి స్క్రూటినీ జరుగుతుంటే మీకు అక్కడ, అది కూడా టీచర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి స్క్రూటినీ జరుగుతుంటే అక్కడ ఇంకో యూనివర్సిటీ ప్రొఫెసర్ నామినేషన్ వేస్తే వాళ్ళు ఎవరో అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసినాక మళ్ళీ నాది ముందుకు వచ్చింది. మరి అప్పుడు నాగేశ్వర్ సార్ మీరు అబ్జెక్ట్ చేయలేదు కదా, ఆయన కూడా యూనివర్సిటీలో ప్రొఫెసరే కదా, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ అయితే నాది అబ్జెక్ట్ చేస్తున్నారు, మరి ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్, మరి ఎలక్షన్ రిటర్న్ అన్నాడు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు అంటారు. ఇప్పుడు మిమ్మల్ని అబ్జెక్ట్ చేశారు కనుక మీ స్క్రూటినీకి వచ్చింది అంటారు. నేను వెంటనే స్క్రూటినీ అయిపోయి సగం దూరం ఇంటికి వచ్చా, నాకు ఫోన్ వచ్చింది, సార్ రేపు ఒక్కసారి వచ్చి కలవండి సార్, ఇలా అబ్జెక్షన్ వచ్చింది అని. అదేంది ఇంతకుముందు స్క్రూటినీలో రాలే కదా అని అన్నాను. మీరు వెళ్ళిపోయాక ఇలా జరిగింది సార్ అని. ఏముంది, నెక్స్ట్ డే వెళ్ళాను, మళ్ళీ స్క్రూటినీలో మళ్ళీ అడిగారు, ఏంటి మీరు యూనివర్సిటీ ఎంప్లాయీ కదా, నువ్వు గవర్నమెంట్ కదా అంటే, కాదు యూనివర్సిటీ గవర్నమెంట్ కాదు, ఇంకో ఇది కేసులా, మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఇవి, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఇవి అని మొత్తం చెప్పాను. చెప్పినాక సంజయ్ జాజు అని ఆయన రిటర్నింగ్ ఆఫీసర్, ఆయన ఏమన్నాడు, ప్రొఫెసర్ అయితే ఇవన్నీ నాకు సంబంధించింది కాదు, ఐ విల్ రెఫర్ ఇట్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ లీగల్ అడ్వైజర్ టు ద ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేసి ఆయన డిసిషన్ ఫైనల్ అన్నాడు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లీగల్ అడ్వైజర్ కు రెఫర్ చేశారు, 1 day టైం తీసుకున్నారు. అతను ప్రొఫెసర్ నాగేశ్వర వాదన కరెక్ట్ అని క్లియర్ చేశారు, నామినేషన్ క్లియర్ అయిపోయింది. అంటే ఒక 3 days లో నాకు ఫెసిలిటేట్ చేసి నా నామినేషన్ క్లియర్ అయింది, రిజెక్ట్ చేయలే కదా. సో ఐడియా ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఎప్పుడు ఉండాలి, రిజెక్ట్ చేస్తానికి ఉండకూడదు. దే షుడ్ ఎన్ష్యూర్ దట్ ద క్యాండిడేట్ కంటెస్ట్. ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఎలా పోటీ చేయకుండా ఆపాలి, అసలు ఇది కదా కుట్ర. సో ఈ కుట్రలో భాగంగా రిటర్న్ ఆఫీసర్ కేసు లేదన్నారు. ఆమె ఏమంటోంది, అసలు ఇది కేసే కాదు, షోకాజ్ నోటీసు. షోకాజ్ నోటీస్కి ఎందుకు మెన్షన్ చేస్తారు?
ఇప్పుడు ఆ కేసు రిజిస్టర్ కావడమే సరిపోదు కదా, ఆ కేసు రిజిస్టర్ ఆమెకు నోటీస్ సర్వ్ కావాలి. ఆ నోటీస్ సర్వ్ కాకపోతే తెలిసే అవకాశమే ఉండదు కదా. ఇప్పుడు మన మీద ఎవరో ఎక్కడో కేసు పెడతాను, ఆ కేసు మనకు నోటీస్ సర్వ్ అయితేనే కదా తెలిసేది. నాకు ఆ కేసు ఎఫ్ఐఆర్ దాఖలు కదా ఆమంటోంది. ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఇవాళ పత్రికలు వచ్చింది అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమెకు ఏ కేసు లేదు తెలంగాణలో అంటోంది. సో మనకు తెలియదు, ఇప్పుడు ఏది నిజమో నాకు తెలియదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పటికీ మీనాక్షి నటరాజన్ చెప్తున్నట్లు అది షోకాజ్ నోటీసేనా, అసలు ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా నాకు తెలియదు. బట్ రిటర్నింగ్ ఆఫీసర్ అయితే రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ గివ్ టైం. ఇప్పుడు ఒక 1 day టైం ఇవ్వండి, ఏమవుతుంది? ఎలక్షన్ రేపు పొద్దున్నే లేదు కదా. ఓకే, 1 day టైం ఇచ్చి మీరు మీ డాక్యుమెంటరీతో రండి, అది షోకాజ్ నోటీసా, అది ఎఫ్ఐఆర్, లెటర్స్ ఎగ్జామిన్, అబ్జెక్షన్ చేసిన వాళ్ళు మీరు రండి, మీరు ఆ కేసు డీటెయిల్ తీసుకొని రండి, ఆమె కేసు డీటెయిల్ తీసుకొని వస్తుంది, ఇద్దరు వాదనలు చూస్తాం, ఒక నిర్ణయానికి వస్తామని చెప్పచ్చు కదా. వెంటనే రిజెక్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ మన ఎలక్షన్ లాలో ఉన్న రూల్ ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. తర్వాత నువ్వు కేసు పెట్టుకోవచ్చు, ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. సో ఇలా అన్యాయంగా మీనాక్షి నటరాజన్కి అవకాశం ఇవ్వకపోవడం ఏంటో నాకు అర్థం కాదు. ఇది ఇక దీనికి పూర్వరంగం కూడా చూద్దాం. మధ్యప్రదేశ్లో ఒక బీజేపీకి 2 గెలిపించుకోవడానికి మాత్రమే స్ట్రెంత్ ఉంది. 3వ అభ్యర్థులు పెట్టారు. అది స్ట్రెంతే లేకపోయినా పెట్టారు. పెట్టిన తర్వాత ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోచింగ్ చేద్దాం, తమ వైపు తిప్పుకుందాం, డబ్బులు ఇచ్చి రకరకాల బెదిరించి కేసులు సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ పెట్టి అనుకున్నారు. వాళ్ళు ఎవరు కూడా కదలలేదు, మెదలలేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కర్ణాటకలో ఉంచింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎమ్మెల్యే కూడా తమ వైపు తిరగకపోవడం వల్ల తమ 3rd క్యాండిడేట్ ఓడిపోవడం క్లియర్ అని బీజేపీకి అర్థమైన తర్వాత దీన్ని మొదలుపెట్టారు. దీన్ని మొదలుపెట్టినప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించేలా చేశారు. మీనాక్షి నటరాజన్ ఇదే అందరికీ తెలుసు, మన తెలంగాణ పార్టీ ఇన్ఛార్జిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చాలా గాంధేయవాదిగా పేరు, సింప్లిసిటీ పేరు. ఈ చిల్లర రాజకీయాల్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయినట్టు లేదు. ఎప్పుడు కూడా చాలా డిగ్నిఫైడ్ ఉమెన్ గా, డిగ్నిఫైడ్ లేడీగా వ్యవహరిస్తా. రాజకీయాల్లో దిగజారిపోయిన విలువలకు కూడా ఆమె రిప్రజెంట్ చేయదు. రాజకీయాల్లో కాస్త అరుదుగా ఉండే వాల్యూస్ ఆమె రిప్రజెంటేటివ్ గా ఆమెకు పేరు అది. ఆమె చాలా గాంధీ భవన్కి వచ్చినప్పుడు కూడా ఆమె హంగామా లేదు, అడావుడ్ లేదు. ఆమె ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీకి లాయల్ కార్యకర్త. సో వెరీ సింపుల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ లో కూడా చాలా ఒక ఐడియల్ పొలిటీషియన్ గా పేరుంది. ప్రత్యర్థులు కూడా అదే చెప్తున్నారు కదా. అలాంటి నాయకురాల్ని పోటీ చేయకుండా అడ్డుకోవటానికి కుట్రలు కుతంత్రాలు పంపితే ఇప్పుడు అందుకే ఓట్ చోరీపై సీట్ చోరీ అయిపోయింది అంటున్నారు. ఇలా సింపుల్ థింగ్, రిటర్నింగ్ ఆఫీసర్ 1 day టైం ఇచ్చి క్లారిఫై చేయడానికి అవకాశం ఇస్తే ఈ సమస్య ఉండేది కాదు కదా. ఆగమేఘాల మీరు రిటైర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళకి టైం ఇలాగే ఇచ్చారు. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా పేపర్లు వచ్చింది. వాళ్ళ నా అనుభవమే చెప్పాను. నాకే 2 రోజులు 3 days పట్టింది. నా నామినేషన్ వెంటనే రిజెక్ట్ కాదు, ఎవరో చెప్పుడుతోనే 3 days టైం తీసుకొని లాస్ట్ కు నాదే వాదన కరెక్ట్ అని చెప్పాను. దట్ ఈస్ హౌ ద స్క్రూటినీ ప్రొసీజర్ ఈజ్. సో దానికి ఇంత అన్యాయం చేసి అసలు నామినేషన్ రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏంది? నిజంగానే కేసు అనుకోండి, అప్పుడు చేసుకోవచ్చు కదా నామినేషన్ రిజెక్ట్. ఆగమేఘాల మీద చేయాల్సిన అవసరం లేదు. పైగా బీజేపీ ఇంకో తిరకాసు పెట్టింది. ఇది మాకు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు, తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న కుమ్ములాట్ల వల్లనే మా దాకా వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా, తెలంగాణ బీజేపీ వాళ్ళు ఇచ్చారా తర్వాత సంగతి. ఇష్యూ వల్ల కేసు నిజమైతే ఆమె మెన్షన్ చేయకపోతే తప్పు, కేసు నిజం కాకపోతే మెన్షన్ చేయకపోతే తప్పు లేదు. అయినా ఏంటిది, వాట్ ఈజ్ రాంగ్? ఇవన్నీ పొలిటికల్ కేసులే. ఆమె క్రిమినల్ కేసులా, దొంగతనం చేసిందా, దోపిడీ చేసిందా, తీవ్రవాద చర్యలకు పాల్పడిందా? సింపుల్ నామినల్ కేసెస్. అఫిడవిట్ ఎందుకు పెట్టారు? ప్రజలకు తెలుసుకునే సమాచారం. ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు ఆ అభ్యర్థి ఆస్తిపాస్తులు ఏంటి, ఆ అభ్యర్థి విద్యార్హతలు ఏంటి, అభ్యర్థి వెనకాలన్న క్రిమినల్ కేసులు ఏంటి, వీటి సమాచారం ఓటర్కు తెలియాలి. ఈ సదుద్దేశంతో పెట్టిన రూల్ను ఒక అభ్యర్థిని పోటీ చేయకుండా చేసేందుకు వాడుకుంటే ఎట్లా? ఇంతకన్నా న్యాయం ఉంటుందా?